గురుభ్యో నమః. పునరావృతం. చిన్న కథను తెలుసుకుందాం. ఒకప్పుడు కన్యాశుల్కం, తరువాత కాలంలో వరవిక్రయం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చరిత్ర పునరావృతం అయినట్లే కనబడుతోంది. ఈ సమాజం ఎటుపోతోందో ఏమైపోతోందో తెలియడం లేదు. ఇదివరకటి కాలంలో ఆడపిల్ల అగచాట్లకు గురయ్యింది. అయినా కష్టానికి అలవాటు పడి బ్రతికింది. కాలంతో మనుషులతో రాజీ పడింది. ఒక విధంగా చెప్పాలంటే బానిస బ్రతుకు బ్రతికింది. ఎంత కష్టం అయినా గడప దాటలేదు. అందువల్ల మగవాడు మహారాజులా చలామణి అయ్యాడు. కాదు చలామణి చేశారు. మగవాడు ఏం చేసినా తప్పు కాదు. ఎన్ని తప్పులైనా చేయవచ్చు. ఎన్ని చేసినా మగవాడు మహారాజే. ఆడపిల్లని కనీసం మనిషిలా కూడా చూడలేదు కొందరు. అటువంటి పరిస్థితుల నుంచి ఆడపిల్ల బయటకు వచ్చి తన విశ్వరూపం చూపించింది. తలుపు వేసి కొడితే పిల్లైనా పుల్లవుతుంది, తిరగబడుతుంది అంటారు. ఇప్పుడు అదే జరిగింది. తల్లి కడుపులోనే తిరుగుబాటు నేర్చుకుంది. ఎలా అంటే తాను అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అమ్మ పడే కష్టాలు చూసింది కదా. అందువల్ల ఆడపిల్లలో ఆ వ్యతిరేక భావం పుట్టుకతోటే వచ్చింది. ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందులోనూ మేము తక్కువ కాదని నిరూపించారు. బానిస బ్రతుకుకు స్వస్తి పలికారు. స్వేచ్ఛా విహంగాల్లా హాయిగా బ్రతుకుతున్నారు. ఆ రోజుల్లో మగవారు చేసింది రైట్ అయితే ఇప్పుడు ఆడపిల్లలు చేసేది రైటే. తప్పు ఎవరు చేసినా తప్పే, ఒప్పు ఎవరు చేసినా ఒప్పే. అందులో ఆడ మగ తేడా లేదు. ఆడపిల్ల కష్టాలను చవిచూసి వచ్చింది కాబట్టి ఇప్పటి కాలంలో ఏమి వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. భయపడడం లేదు. కానీ మగవారి పరిస్థితి అలా కాదు. మగవాడు మహారాజులా పుట్టుకు నుంచి చివరిదాకా చలామణి అయినవాడు ఇప్పుడు పరిస్థితులు తిరగబడేసరికి ఆ పరిస్థితులకు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక గమ్యం లేని జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం కొందరికి వారి జీవిత సినిమా జంబలకిడి పంబలా తయారయ్యింది. అయినా ఏమీ పర్వాలేదు. ఎప్పుడూ ఒకలాగే ఉంటే కాలం బోరు కొడుతుంది. అందుకని ఇంతకు ముందు రాజుల పాలన, ప్రస్తుతం రాణుల పాలన, ఏ పరిపాలన బాగుందో చూసిన వారు చెప్పాలి. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎలా ఉంటుందో ఈ తరం ఆడపిల్లలు చేసి చూపిస్తున్నారు. ఆడపిల్ల అయినా ఎదురు తిరిగితే ఆదిశక్తి అవుతుందని అందరికీ అర్థమైంది. ఆ ఆదిశక్తి ముందు ఎంతటి వారైనా తలవంచవలసిందే, తప్పదు మరి. చేసుకున్న వారికి చేసుకున్నంత అని. ఆడపిల్లలు ఇంత తిరుగుబాటు చేయకపోతే మగవారిలో మార్పు రాదు. నేను మగవాడిని అనే అహం తల వంచనివ్వదు. కానీ ఆడా మగ ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. ఇద్దరూ సమానమే. మనలో ఆడపిల్ల తక్కువ మగవాడు ఎక్కువ అనే భావం పోవాలి. ఆడపిల్ల ఆదిశక్తి రూపం. ఆ ఆదిశక్తి లేకపోతే త్రిమూర్తులు కూడా ఏమీ చెయ్యలేరు. మానవ మాతృలం మనమెంత. మనకు ఓపిక లేకపోతే శక్తి లేదు అంటాం. అలా మనలో అంతర్లీనంగా ఉన్నది అమ్మవారే. అందరిలోనూ దైవం ఉంటుంది. అందువల్ల ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేషజాలకు పోకుండా ఆడ మగ ఇద్దరూ సమానమే అనే భావం అందరిలోనూ కలగాలి. ప్రస్తుత పరిణామాల నుంచి పాఠం నేర్చుకుని ప్రతి ఒక్కరూ వారి స్వభావాలను సాత్వికంగా మంచిగా మార్చుకుని సాటి మనిషి పట్ల ప్రేమానురాగాలతో ధర్మబద్ధంగా నడుచుకోవాలి. మనిషి మనిషిగా బ్రతకాలి, పశుప్రాయులు కాకూడదు. కుటుంబంలో ప్రతి మనిషికి ప్రాధాన్యత ఉంటుంది. అందరూ కలిస్తేనే కుటుంబం. కష్టమైన సుఖమైన అందరితోనూ కలిసి ఉండాలి. అందరూ భేషజాలకు పోకుండా మనిషికి విలువ ఇవ్వాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి మనిషి వారిలోని వ్యతిరేక భావాన్ని రూపుమాపాలి. సమైక్య భావాన్ని పునరుద్ధరించాలి. ఈ వ్యతిరేకత ఎవరికీ మంచిది కాదు. అందరూ సామరస్యంగా మంచిగా సాత్విక భావంతో ఉండాలని మనస వాచ కర్మణ భగవంతుని కోరుతున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు. శుభం.